నమస్తే. నేను డాక్టర్ రమాదేవి. ఈ పీసీఓఎస్ అండ్ పీసీఓడి మాకు ఉంది అని ఎలా తెలుసుకుంటాం? అంటే ఒకటి మీకు లక్షణాలుంటాయి. లక్షణాలేంటి? అవాంఛిత రుమాలు అంటే ఫేస్ మీద హెయిర్ ఉండడము, ఎక్కువ హెయిర్ ఉండడము. తర్వాత ఇక్కడ మేల్ టైప్ ఆఫ్ బాల్డ్‌నెస్ అంటామనమాట. అంటే ఈ మాళ్ళలో హెయిర్ తగ్గిపోతా ఉంటుంది. ఇది ఒక లక్షణం. అంటే థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్ అంటే హెయిర్ ఊడిపోతా ఉంటది. దాంతో పాటు ఇక్కడ హెయిర్ పల్చగా అయితా ఉంటది. ఇంకోటి ముఖం మీద మొటిమలొస్తా ఉంటాయి. బరువు పెరుగుతా ఉంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేసుకుంటే దాంట్లో నీటి బుడగలు ఉన్నట్టుగా పాలిసిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ ఓవరీ అని చెప్పి చెప్తారు. ఇదంతా ఉంది అంటే మనకి ఈ పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉందా ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ దీంతో పాటు ఇంకొన్ని టెస్టులు చేస్తారు. ఇవి ఎప్పుడు చేస్తారంటే బ్లడ్ టెస్టులు పీరియడ్స్ తర్వాత చేస్తారనమాట. అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ లెవెల్స్ అని చేస్తారు. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రేషియో అని చేస్తారు. అట్లాగే ఏమీ తినకుండా ఇన్సులిన్ లెవెల్స్ చేస్తారు. దాన్ని ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ అని అంటాము. తర్వాత షుగర్ ఇచ్చి ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఇన్సులిన్ ఎంత పెరిగింది అనేది చూస్తారు. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈవెన్ థైరాయిడ్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్టులు చేస్తారు. ప్రొలాక్టిన్ టెస్టులు చేస్తారు. దీంతో పాటు ఈ పీసీఓఎస్‌లో మీకు మేల్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకని టెస్టోస్టిరాన్ లెవెల్స్, మేల్ హార్మోన్ ఏంటి? టెస్టోస్టిరాన్. కాబట్టి టెస్టోస్టిరాన్ లెవెల్స్‌ని కూడా చూస్తారు. ఇవి బేసిక్‌గా ఈ టెస్టులన్నీ చేసి మీకు ప్రాబ్లమ్ ఏముంది అని చెప్పి డాక్టర్లు డిసైడ్ చేస్తారు. అయితే ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? ట్రీట్మెంటు మేబీ మీకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డైటు, వెయిట్ లాసు, స్ట్రెస్ తగ్గించుకోవడం వీటితోనే తగ్గిపోవచ్చు. ఇంకా కొంతమందికి అదే యంగ్ అమ్మాయిలు అట్లా అయితే. కొంతమంది పిల్లల కోసం చూస్తుంటారు. వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. విపరీతంగా వెయిట్ గెయిన్ ఉంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అట్లాగే అవాంఛిత రోమాలు, హెయిర్ లాసు ఉంటుంది. వాళ్ళకి వేరే. అంటే డిపెండింగ్ అపాన్ మీకు ఏమి సింప్టమ్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ దేనికి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాల్లో ఏదైనా ఒక 2 లక్షణాలు ఉన్నా కూడా మీకు పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఉంది అని అంటారు. దాన్ని మీరు ముందు కనుక్కున్నారు అంటే చిన్న చిన్న మార్పులతో దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. నేను దీన్ని అసలు ఎలా న్యాచురల్‌గా తగ్గించుకోవాలి, డైట్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీకు నా వీడియో నచ్చుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కింద మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను ప్రతి కామెంట్‌కి మీకు సమాధానం ఇస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.